సెకండ్ హాఫ్లో వంగి ఉంటాడు దేవా. ఆయన ఎంత పేషెంట్గా ఉంటాడంటే అంటే ఈ పృథ్వీరాజ్ కూడా చాలా ఆపుతాడు ఆయనని. ఆపుతాడు అందరూ ఒకేసారి బ్లాస్ట్ అయిపోతాడు. ఆయన ఆపాడు, ఈయనేమో మొత్తం ఇక షో ఆఫ్ చేస్తాడు. ఇక మధ్యలో ఒక్క బాహుబలి సీన్ వస్తుంది. ఎప్పుడైతే తల్లనర్ కూడా ఉంటుందో దీంట్లో ఒక సీన్ ఉంటుంది. యానిమల్కి అసలు హైలైట్ అన్నది చెప్పాలంటే ఆ సీన్ కానీ మరి ఓవర్ వైలెంట్ అన్నది అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయం. మళ్ళా ఆ లెవెల్ ఉంది. క్లైమాక్స్ కోసం పక్కా వెళ్ళొచ్చు వర్మ, పక్కా. క్లైమాక్స్ ఎట్లా అంటానా పోకిరి లెవెల్ ట్విస్ట్ అంటారు చూసినావా, ఇప్పటి నుంచి సలార్ లెవెల్ ట్విస్ట్ అంటారు మీరు. నీళ్ళు మావాకు అసలు హ్యాండ్స్ ఆఫ్. అసలు ఇట్లాంటివి ఎట్లా వస్తాయో తెలియదు కానీ వేరే లెవెల్ అన్న. ఫ్యాన్స్ అందరు ఫుల్ ఖుషి అవుతారు ఈ మూవీ పక్కా నాకు గ్యారంటీ అవుతారు. అస్సలు ఫ్లాప్ కాదు. నేను చెప్తున్నా 1,500 crores ఈజీగా క్రాస్ అయిపోతుంది. నాకు తెలిసినంత వరకు దంగలు కూడా దాటేస్తా అన్న. భయ్యా ట్రైలర్ లో ఎనిమిస్ అవుతారని లాస్ట్ లో డైలాగ్ వచ్చింది కదా, అది ఇప్పటికైతే ఏం లేదన్నా. సెకండ్ హాఫ్ లో నాకు పక్కా ఏదో అనిపిస్తుంది, ఎందుకంటే ఆ ట్విస్ట్ అట్లనే ఉంది. అది పృథ్వీరాజ్ క్యారెక్టర్, ఆయన యాక్టింగ్ ఎక్స్ట్రీమ్ అన్న. ఆయనతో పాటు మళ్ళీ మన ప్రభాస్ అనేది అయితే ఇంకా ఉంటుంది. దాంతోపాటు ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఉంది, ఒక చాలా లీడ్ రోల్. ఆమెది తెలియదు, ఆమె నేమ్ తెలియదు. సో ఆమెది అయితే ఇంకా ఎక్స్ట్రీమ్. ఆమె యాక్టింగ్ అసలు ఫిదా అన్న. టీచర్ కాదు ఇంకొక ఆమె ఉంది ఆ కింగ్డమ్ కాన్సర్లోనే ఇంకొక ఆమె ఉంది. ఆమె చాలా వేరే లెవెల్. భయ్యా సలారు దేవా గురించి ఏం చెప్తారు? సలార్ దేవా ఇద్దరు ఒకటే అన్న. ఓకే, ఇద్దరు ఒకటే పక్కా. అది మనకి ముందు నుంచే తెలిసింది. అది ట్విస్ట్ ఏముండదా? ఆయన నిక్ నేమ్ పెట్టింది అంతే. ఆయనకి లేదు, ఏం లేవన్నా, అసలు ఏం ఉండదు. మనకి నీల్మావ్ ఏం చెప్పిందంటే మొత్తం స్టోరీ అంతా శృతిహాసన్ మీదనే ఉందని అన్నాడు. అది మనకి సెకండ్ పార్ట్ తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్ అయితే ఏం లేదు. ఉగ్రం సీక్వెల్ అని చెప్పారు కదా. ఉగ్రం నేను ఇప్పుడు చూడలే. అది ఆయన ఫస్ట్ ఫిలిం కదా, చూడలేను నేను.